అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు మనము ఏం చేయాలి. సహజంగా అయితే కళ్యాణం చేస్తారు. ఉసిరి చెట్టేమో శ్రీ మహావిష్ణువుగా భావించి, తులసి చెట్టుకేమో శ్రీ మహాలక్ష్మిగా భావించి కళ్యాణము చేస్తారు. ఇలా అంటే కళ్యాణం చేసేవాళ్ళు ఇలా. కానీ అందరూ కూడా పాటించవలసినది ఏంటి? విశేషంగా ఫలితాలు పొందాలి, మంచి పుణ్యము పొందాలి, మనము అనుకున్నది జరగాలి అని అంటే మనము ఆ రోజున మనము ఏం చెయ్యాలి? శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేలుకొనేటటువంటి రోజు రాబోయే 13 నవంబర్ 2024 క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా పాటించవలసింది ఏంటి అనేది చెప్తాను, చక్కగా వినండి. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఆ రోజున ఏం చెయ్యాలి అని అంటే ఆ రోజున ఖచ్చితంగా మీరు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత విశేషంగా ఫలితాలు పొందవచ్చు. ఆ రోజున విశేషంగా ఫలితాలు లభిస్తాయి. శక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆ రోజున. ఆ రోజున మీరేం చేస్తారు అని అంటే బ్రాహ్మణులకు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్వయంపాక దానం ఇవ్వండి. స్వయంపాకంలో భాగంగా దీపదానము కూడా ఇవ్వండి. దీపము ఎలా ఇవ్వాలి అని అంటే పిండితోని చేసినటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పిండితోని ప్రమిద చేసి దాంట్లో దీపం పెట్టేసి దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు. దాంట్లో దక్షిణ పెట్టండి, ఎంతో కొంత మీ శక్తిని బట్టి దక్షిణ ఇవ్వండి. అదేవిధంగా స్వయంపాకం ఒకరు తినేటట్టుగా ఇవ్వాలి. స్వయంపాకం విశేషంగా ఫలితాలు పొందవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మామూలుగా కళ్యాణం ఎవరైతే చేసుకోలేకపోతారో వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే తులసి అష్టోత్తరము ఏదైతే ఉంటుందో వినాలి, చదవాలి. తులసి అష్టోత్తరము, అదేవిధంగా లక్ష్మీదేవి అష్టోత్తరము, శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరము, నారాయణ అష్టోత్తరం కూడా వినవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా అష్టోత్తరాలన్నీ కూడా లిజన్ మంత్ర అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లిజన్ మంత్ర అని సెర్చ్ చేస్తే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు లిరిక్స్ కూడా ఉంటాయి, చూసుకుంటూ వినవచ్చు, అక్కడ చదువుకోవచ్చు కూడా అనేది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చేస్తే గనక విశేషంగా ఫలితాలు పొందవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున ఖచ్చితంగా త్వరగా లేవండి. కార్తీక మాసంలో ఆ రోజున త్వరగా లేచి బ్రహ్మ ముహూర్తంలో తలస్నానము మాత్రం ఖచ్చితంగా ఆచరించండి. ఓకేనా? ఖచ్చితంగా ఆచరించిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోగానే ముందుగా ఈ యొక్క అష్టోత్తరాలన్నీ కూడా వినండి. ముందుగా మీరు నెక్స్ట్ పని ఏం చేస్తారు అని అంటే అష్టోత్తరాలు వినండి. లక్ష్మీదేవివి, తులసీదేవివి, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలు వినండి. విన్న తర్వాత నెక్స్ట్ దేవాలయానికి వెళ్ళండి. ఏం చేస్తారు? దేవాలయానికి వెళ్ళి మామూలుగా స్వయంపాకం ఇవ్వండి, దీపదానం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత విశేషంగా ఫలితాలు పొందవచ్చు. ఆ రోజున గోవులకి కూడా వీలైతే ఆవుకి ఏదైనా సరే పెట్టండి, నైవేద్యంగా ఏదైనా సరే పెట్టండి. విశేషంగా ఫలితాలు పొందవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా తెలియజేయండి, విశేషంగా ఫలితాలు పొందండి. వీలైతే తులసి దగ్గర ఇంకొకటి చెప్తున్నాను వినండి. తులసి దగ్గర పిండితో చేసినటువంటి ప్రమిదలు దీపాలు వెలిగించండి. దానము కూడా ఇవ్వండి, దీపము కూడా వెలిగించండి. 12 దీపాలు వెలిగించండి. మీకు శక్తిని బట్టి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. ఆ రోజున తులసి చెట్టు కాడ మీ దగ్గర ఇంటి బయట ఎలాగో తులసి చెట్టు ఉండే ఉంటుంది, అక్కడ పిండితో చేసినటువంటి దీపము పెట్టేసి పెట్టండి. క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఒక 12 దీపాలు వెలిగిస్తే మాత్రం విశేషంగా ఫలితాలు పొందవచ్చు. తులసీదేవి అయిన మహా అనుకుంటూ అక్కడ పెట్టేసేయండి. విశేషంగా ఫలితాలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఇంకా ఏమైనా సరే డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఓకేనా? స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.